మందాకిని గురువును చూచి ఓం శ్రీ గురుభ్యో నమః అని నమస్కరించింది. గురువుగారు, ఓంకారం యొక్క శక్తిని, స్వరూపాన్ని మీరు సమస్తము మాకు విశదీకరించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి ఓంకారంలో ఉందా అని. ఓంకారం అనేది అంతటి శక్తి కలిగిందని ఇప్పుడు మాకు బాగా అర్థమవుతూ ఉంది. పతంజలి మహర్షి గారు ఎందుకు ఈ ఓంకారాన్ని అంత స్పష్టంగా గట్టిగా చెబుతున్నారు? ఈశ్వరుడి పేరే అది. తస్య వాచక ప్రణవః. ఓంకార యొక్క శబ్దాన్ని అనుసరించి ఇది పరమ పావనమైనది, పరమ పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది. మానవులకు ఎంతో కృషి చేస్తే కానీ, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ యొక్క ఓంకారాన్ని ధరించేటటువంటి శక్తి, అర్హత వస్తుంది అని అర్థమవుతూ ఉంది. అయితే ఈ ఓంకారాన్ని ధరించి ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చెయ్యాలి, ఏ పని వలన ఎటువంటి కర్మ వలన ఎటువంటి ఫలితం అనేది ఉంటుంది అని మాకు కాస్త వివరించండి అని అడిగింది. అమ్మ, పాప పుణ్యాలు దైవాధీనాలు. మనం వాటిని లెక్కిస్తూ కూర్చోకూడదు. మనకు జ్ఞానులు అనేక రూపాల్లో, అనేక కథల రూపంలో తెలిపి కూడా ఉన్నారు. చిన్న చిన్న కథల ద్వారా జ్ఞానం ఎలా అభివృద్ధి చెందాలో కూడా తెలిపి ఉన్నారు. నేను ఒక దగ్గర విన్నటువంటి జ్ఞానం, దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను. పూర్వకాలం ఆలయాలకు రాజులు దేవదాసీలని, స్త్రీలను, దేవదాసీలు అంటే దేవుడికి దాసీత్వంగా ఉండాలి అని నియమించేవాళ్ళు. దేవదాసి అంటే ఆ స్త్రీ ఆ దేవాలయానికి అంకితమైపోయి ఆ దేవాలయం పూజలు చేసుకుంటూ దైవాన్ని నింపుకోవాలి. అక్కడ కొన్ని అరాచకాలు కూడా జరిపాయి. అయితే దేవదాసులుగా ఉన్నారో వారికి భర్తలు అనేవారు ఉండరు. వారిని అనేక నృత్యాలు, నాట్యాలు ఇవన్నీ చేపిస్తూ ఉండేవారు. రాజులు అనేవారు కొందరు దుర్మార్గులు ఉంటారు కదా, వారు వ్యామోహాన్ని వ్యక్తపరిచి ఆ విధంగా వ్యామోహంతో ఉండేవారు. అలాంటి ఒక దేవదాసి స్త్రీ గృహం నిర్మించుకుని ఆ గృహంలో ఉంటూ ఉండేది. రాజులు, అధికారులు అంతా కూడా దగ్గరకు వచ్చేవారు. అంటే రాజు అంటే దైవంతో సమానం అనే భావన ఆ రోజుల్లో సృష్టించేవాళ్ళు. ఈ విధంగా ఆ కాలంలో స్త్రీలు వంచబడ్డారు. ఎదురుగా ఒక చిన్న ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో ఒక సన్యాసి ఉండేవాడు. అతను తపస్సులు చేసుకుంటూ జీవించేవాడు. అయితే అతనికి ఇంటి ఎదురుగా అలాంటి దేవదాసి ఉండడం అనేది లోపల బాధ కలిగించింది. ఇతను ధరించింది సన్యాసి అవతారం. సన్యాసం అంటే ఏంటి? సన్యసించడం అంటే అన్నిటినీ విడిచిపెట్టడం. మనలో ఉన్నటువంటి సత్వరజో తమో గుణాలను కూడా విడిచిపెట్టడం, ఇంద్రియాలను పూర్తిగా నాశనం చేసి చిత్తం అనే దాన్ని అణిచివేయడం, ఆత్మస్వరూపంలో ఓంకారాన్ని నిలుపుకొని ఆ పరమాత్మతో ఐక్యం చెందడానికి ప్రయత్నించడం. ఇది సన్యాసి జీవనం. ఈ సన్యాసికి ఆలోచనలు అనుసారం వస్తాయి. ఈ సన్యాసి ధ్యానానికి, తన కార్యక్రమాలను ముగించుకొని ధ్యానానికి కూర్చున్నప్పుడు ఆ ఎదురు ఇంటి మీదనే ఇతని దృష్టి ఉండేది. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అని ఇదే గమనించడం అతని పనిగా మారిపోయింది. ఇతను ధ్యానం ఎలా కుదురుతుంది? కానీ నేను ధ్యానిని, నేను జ్ఞానాన్ని వహిస్తున్నాను, నాకు మోక్షం లభిస్తుంది, నాకు స్వర్గం లభిస్తుంది, ఇలా వచ్చిన వారందరికీ చెప్పుకుంటూ ఇతను వచ్చిన వారందరికీ ఆమె గురించి చెడుగా చెప్పడం ప్రారంభించేవాడు. అలా అతని జీవితం కొంతకాలం గడిచింది. ఇతను కూడా వృద్ధురాలైపోయింది. ఇతను కూడా వయసు పైబడిపోయింది. మరణించారు. ఇతను యమభటులు వచ్చి ఇతన్ని యమలోకానికి తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్తున్నప్పుడు ఊర్ధ్వలోకాలలో దేవతలు వచ్చి ఆ దేవదాసిని తమ నివాసానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇతనికి ఆవేశం, కోపం, అర్థం కాని సమస్య ఒకటి ఎదురైంది. వెంటనే యమభటులను చూసి, ఓ యమభటులారా, నన్ను ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నారు? నేను తపస్సు చేస్తూ ఉన్నాను, భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాను, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అన్నారు. అది మేము చెప్పము, మీరు మా యమధర్మరాజుకు వస్తే ఆయన ధర్మ నిర్ణేత, ఆయన చెప్తాడు పోండి అన్నాడు అని యమధర్మరాజు ముందు ఉంచారు. యమధర్మరాజు ఇతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఓ స్వామి, నీవు చెప్పింది వాస్తవమే.
వేషం సన్యాసి వేషం వేశావు. కానీ నీ చిత్తాన్ని, నీ ఇంద్రియాలను, నీ మనసుని, నీ అహంని మూడింటిని కలిపి ఇతరుల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీలో ఉన్న దైవాన్ని గురించి మర్చిపోయావు. దైవాన్ని గురించి తలుచుకుంటే ఇతరులు ఏం చేసినా మనకెందుకు, ఉదాసీనంగా ఉండాలి, వారి కర్మ వారు అనుభవిస్తారు అని గమ్మున ఉండాలి. కానీ నువ్వు ఇంత కర్మ చేస్తుంది, అంత పాపం చేస్తుంది, ఇలా 24 గంటలు ఆమె గురించి చర్చించుకుంటూ నువ్వు ఉంటే నీకు ధ్యానమే, నీ యొక్క చేసిన ధ్యానం అని ఎలా అంటారు? అది ధ్యానం అవుతుందా? అజ్ఞానం అవుతుందా? కనుక నువ్వు పరమ అజ్ఞానంలో ఇతరుల పాపాలను లెక్క పెడుతున్నావు. కాబట్టి నీవు పాపం నిన్ను ఆవహించింది, ఆ పాప కర్మ ఇక్కడికి లాక్కొచ్చింది అని చెప్పాడు యమధర్మరాజు. ఆమె విషయంకి వస్తే ఆమె భగవంతుడికి అర్పించబడింది. దుర్మార్గులు వంచన చేసి ఆమెను ఏం చేసిన, ఆమె మనసు మాత్రం దైవం మీదే నిలిచిపోయింది. భగవంతుడా, ఇలాంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చావని దేవుడిని ప్రార్థిస్తూ ఉండేది. దాన్ని పట్టించుకోకుండా ఆత్మ నివేదన అనేది పరమాత్మకు చెందింది. ఆ యొక్క పరమాత్మ ఓంకార స్వరూపాన్ని ఆమె లోపల ధరించి, అయ్యా నాకు ఈ జన్మలో, వచ్చే జన్మలో అయినా నాకు మంచి జీవితాన్ని ప్రసాదించు, ఇటువంటి దరిద్రమైన బాధ నేను పడలేకుంటున్నాను అని మొరపెట్టుకుంటూ ఉండేది. ఆమె నిత్యం దైవాధీనంలో ఉండి, దైవ ధ్యానంలో ఉండి శరీరాన్ని మాత్రం గాలికి విడిచిపెట్టింది. అంటే శరీరాన్ని కర్మకు విడిచిపెట్టేసింది. ఎవరు ఆ శరీరాన్ని కూడా వాళ్ళు అనిపిస్తారు కర్మ, అంతేకాని ఈమె ఆ పాపకార్యం తాను కావాలని చేయలేదు కదా. ఆమె స్వర్గానికి వెళ్ళింది అని చెప్పాడు. కథ చెప్పి, ఈ కథ ఎవరో చెప్తే విన్నాను నేను. ఈ కథలో మీకు బాగా గ్రహించి ఉంటారు. ఓంకారాన్ని ధరించి చిత్తవృత్తులను వాటి ఇష్టానుసారం విడిచిపెడితే కర్మలు అంటుకుంటాయి. ఓంకారాన్ని ఆత్మలో ధరించి దైవాన్ని మాత్రమే ధరిస్తూ శరీరాభిమానాన్ని పక్కన పెడితే దైవానుగ్రహంతో పుణ్యకర్మలు లభిస్తాయి అని చెప్పి ఓంకారం యొక్క శక్తిని, భక్తికి మూలం ఓంకారం ఉండాలి, కానీ భక్తి ఉండకూడదు చెప్పి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.